ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి అనదర్ 50 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, ఎంసీక్యూస్. ఓకే, సో ప్రీవియస్లీ కూడా ఒక 50 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఎవరైనా మిస్ అయితే చూడండి. ఓకే, ఆ వీడియో లింకు మ్యాక్సిమం ఎండింగ్లో ఇస్తాను. ఓకే, ఏ డిస్క్ కంటెంట్ దట్ ఈస్ రికార్డెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ దట్ కెన్ నాట్ బి చేంజ్డ్ ఆర్ ఎరేజ్డ్ బై ద యూజర్ అంటుంది. ఓకే, ఏ డిస్క్స్ అంటే డిస్క్ యొక్క కంటెంట్. ఓకే, డిస్క్ యొక్క కంటెంట్ దట్ ఈజ్ రికార్డెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడే రికార్డ్ అవుతుంది. అండ్ దట్ కెన్ నాట్ బి చేంజ్డ్ ఆర్ ఎరేజ్డ్ బై ద యూజర్ ఈజ్. ఓకే, సో అది యూజర్తోని చేంజ్ చేయబడదు అంటుండు. ఓకే, దాన్ని మనం డిలీట్ చేయడం కానీ చేంజ్ చేయడం కానీ జరగదు అంటుండు. దాన్ని ఏమంటాం మనం? మెమరీ ఓన్లీ, రైట్ ఓన్లీ, రీడ్ ఓన్లీ, రన్ ఓన్లీ. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే రీడ్ ఓన్లీ మెమరీ, ROM అంటాం. ఓకే, సో రోమ్ అంటే ఏంటిది? రీడ్ ఓన్లీ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సిస్టమ్స్ అయితే లేవు కానీ మన ఫోన్స్ ఉంటాయి కదా. సో మన ఫోన్ కొనుక్కున్నప్పుడు 2 టైప్స్ ఉంటాయి అందులో, అంటే యాప్స్ వస్తాయి మనకి. ఓకే, యాప్స్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి బ్లోట్వేర్ అంటే మనం బ్లోట్వేర్ అంటే ఆ యాప్ ఏదైతే ప్రమోట్ చేస్తుందో, ఆ ఫోన్ బ్రాండ్ ఏదైతే ప్రమోట్ చేస్తుందో ఆ యాప్స్ వస్తాయి. అవి డిలీట్ అవుతాయి కానీ విత్ ఫోన్తో పాటు కొన్ని యాప్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ ఫోన్ తీసుకున్నట్లయితే మనం శాంసంగ్ గెలాక్సీ అని సమ్ యాప్స్ వస్తుంటాయి మనకి. శాంసంగ్ గెలాక్సీ ఇంకా సమ్ అంటే ఆ బ్రాండ్ యాప్స్, అంటే దాంట్లో యూజ్ అయ్యే యాప్స్ వస్తుంటాయి. సో యాప్స్ని మనం ఎంత డిలీట్ చేసినా అవి డిలీట్ అవ్వవు. ఓకే, ఆ డిలీట్ అవ్వని యాప్స్ ఏంటి అన్నట్టు అవి మనకి రోమ్ అన్నట్టు, రీడ్ ఓన్లీ మెమరీకి సంబంధించిన యాప్స్ అన్నట్టు. లేదా సమ్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది కదా మనకి. సో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనం డిలీట్ చేయలేము కదా, అలా అన్నట్టు. ఓకే, సో అదేంటంటే రీడ్ ఓన్లీ. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దాంట్లో సమ్ ప్రోగ్రామ్ని రాస్తారు, దాన్ని మనం డిలీట్ చేయలేం, మాడిఫై చేయలేం. ఓకే, సో దాన్ని ఏమంటాం అంటే మనం రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి CD ROMs ఉంటాయి. సో సీడీలో వన్స్ సీడీని బర్న్ చేసినాం అనుకోండి, ఇంకా దాంట్లో ఉన్న మెమరీని మళ్ళీ మనం డిలీట్ చేయలేం. ఓకే, CD ROMs. ఓకే, మనం ఎక్కువ శాతం ఈ రీడ్ ఓన్లీ మెమరీని ఎక్కడ చూసినాం అంటే మనం CD ROMsలలో ఉంటుంది. CD ROM కెపాసిటీ ఎంత? 700 MB. డివిడీది, సో డివిడీ కెపాసిటీ ఎంత ఉంటుంది? 4.7 GB. ఓకే, నెక్స్ట్ బ్లూరే డిస్క్. సీడీలలో ఇవి మెయిన్ అన్నట్టు. ఓకే, బ్లూరే డిస్క్లో ఎంత ఉంటుంది దీన్ని? అప్రాక్సిమేట్లీ 50 GB, అంటే అరౌండ్ 50 GB అన్నట్టు. 50 GB మెయిన్ మనం ఇచ్చేది. సో ఆల్మోస్ట్ 50 GBకి దగ్గరలో ఉంటుంది అన్నట్టు. ఓకే, సో 50 GB హైయెస్ట్ దేనికి ఉంటుంది? బ్లూరే డిస్క్కి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్ సీడీలు కానీ డివిడీలని కానీ రీడ్ చేయాలంటే మనం రెడ్ కలర్ లేజర్ యూజ్ చేస్తే, బ్లూరే డిస్క్లో ఏదైనా మ్యాటర్ని మనం ప్రోగ్రామింగ్ చేయాలంటే, ఏదైనా మెమరీని ప్రోగ్రామ్ చేయాలంటే మనం బ్లూ కలర్ లేజర్ని యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని మనం బ్లూరే డిస్క్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ హెల్ప్ మెనూ ఈజ్ అవైలబుల్ ఎట్ విచ్ బటన్. ఓకే, సో ఏ బటన్లో మనకి హెల్ప్ మెనూ ఉంటుంది అంటుండు. ఓకే, సో హెల్ప్ మెనూ ఎక్కడ ఉంటుంది అంటే స్టార్ట్ బటన్లో ఉంటుంది. ఓకే, స్టార్ట్ మనకి ఇప్పుడు విండోస్ ఓపెన్ అంటే మనం విండోస్ సిస్టమ్ డెస్క్టాప్ దగ్గర ఉన్నప్పుడు స్టార్ట్ బటన్ అని ఉంటుంది. అంటే విండోస్ సింబల్లో స్టార్ట్ బటన్ అని ఉంటుంది. ఇట్లా మన యాష్ సింబల్లో ఇలా విండోస్ సింబల్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది వస్తలేదు ఎగ్జాక్ట్గా. ఇట్లా మనకి విండోస్ సింబల్ ఉంటుంది కదా. సో ఈ విండోస్ సింబల్లే మనం స్టార్ట్ బటన్ అంటాం. ఈ స్టార్ట్ బటన్ దీంట్లోనే హెల్ప్ మెనూ ఉంటుంది, సెర్చ్ బార్ కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే మనకి. ఓకే, సో ఇందులోనే ఉంటుంది. ఎండ్, టర్న్ ఆఫ్, రిస్టార్ట్ ఇది వేరే మనకి. ఓకే, సో హెల్ప్ మెనూ ఈజ్ అవైలబుల్ ఎట్ విచ్ బటన్? స్టార్ట్ బటన్లు ఉంటుంది. ఇవి మళ్ళీ స్టార్ట్ బటన్లోనే రిస్టార్ట్ ఉంటుంది, టర్న్ ఆఫ్ ఉంటుంది, ఎండ్ ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి. మనల్ని ఏమడుగుతుండు? హెల్ప్ మెనూ అడుగుతుండు. హెల్ప్ మెనూ ఎందులో ఉంటుందంటే స్టార్ట్ బటన్లో ఉంటుంది. ఓకే, ఉండడం స్టార్ట్ బటన్లో ఉంటాయి. రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా స్టార్ట్ బటన్లోనే ఉంటాయి అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ యూ కెన్ కీప్ యువర్ పర్సనల్ ఫైల్స్ ఫోల్డర్స్ ఇన్. ఓకే, సో ఎక్కడ పెట్టుకుంటాం? మన పర్సనల్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మై డాక్యుమెంట్స్లో పెట్టుకుంటాం. ఆల్రెడీ ఇది మనకి ప్రీవియస్లో వచ్చింది. ఓకే, మై ఫోల్డర్, మై ఫైల్స్, మై టెక్స్ట్ అనేవి ఉండవు సిస్టంలో. మై డాక్యుమెంట్స్ అని ఉంటుంది. సో అందులో ఉంటాయి అన్నట్టు. ఓకే, ఏ సెంట్రల్ కంప్యూటర్ దట్ హోల్డ్స్ కలెక్షన్స్ ఆఫ్ డాటా అండ్ ప్రోగ్రామ్ ఫర్ మెనీ PCs, వర్క్ స్టేషన్ అండ్ అదర్ కంప్యూటర్స్ ఈజ్ అంటుండు. ఓకే, సో ఏమడుగుతుండు? ఏ సెంట్రల్ కంప్యూటర్ దట్ హోల్డ్స్ కలెక్షన్స్ ఆఫ్ డాటా అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ మెనీ PCs, వర్క్ స్టేషన్స్ అండ్ అదర్ కంప్యూటర్స్ ఈజ్ అంటుండు. ఓకే, సూపర్ కంప్యూటరా, మినీ కంప్యూటరా, ల్యాప్టాపా, సర్వరా? ఓకే, సో ఇప్పుడు మనకి ఇదేంటంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. సూపర్ కంప్యూటర్ మనం దేనికి యూజ్ చేస్తామంటే పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయడానికి, అంటే ఇప్పుడు వార్స్ జరిగేటప్పుడు యూజ్ చేస్తుంటారు కదా. ఓకే, సో ఇప్పుడు పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిని ఆపరేట్ చేయడానికి, వాటికి సంబంధించి, లేదా పెద్ద పెద్ద న్యూక్లియర్ రియాక్టర్స్ అని కాదు, ఇప్పుడు స్పేస్ షిప్లు పైకి పంపిస్తుంటాం మనం పెద్ద అలాంటి వాటిలో సూపర్ కంప్యూటర్ యూజ్ చేస్తారు.
అంటే పెద్ద పెద్ద వాటిని కంప్యూట్ చేయడానికి. సో అంతే తప్ప ఇది కలెక్షన్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయడానికి అయితే కాదు. మినీ కంప్యూటర్ అయితే కాదు. సో మినీ కంప్యూటర్ అంటే జనరల్గా మనం వాడుతుంటాం కదా, సో అది అన్నట్టు ల్యాప్టాప్ కూడా కాదు. సో ఏంటిది సర్వర్లోనే కదా అన్ని స్టోర్ అయి ఉంటుంది. ఏ సెంట్రల్ కంప్యూటర్ దట్ హోల్డ్స్ కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటా ఎక్కడ ఉంటుంది? సర్వర్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను చేసే క్లాస్ అయినా సరే యూట్యూబ్ సర్వర్లో ఉంటుంది. సో యూట్యూబ్ సర్వర్ల నుంచి మీరు యాక్సెస్ చేస్తుంటారు. ఓకే, సో సర్వర్ని కూడా మనం సర్వర్ కంప్యూటర్ అని అంటుంటాం. ఓకే, ఏ సెంట్రల్ కంప్యూటర్ దట్ హోల్డ్స్ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ మెనీ పీసీస్, వర్క్ స్టేషన్స్ అండ్ అదర్ కంప్యూటర్స్ ఈజ్ ఏ సర్వర్. ఏ వెబ్సైట్స్ మెయిన్ పేజ్ ఈజ్ కాల్డ్ ఇట్స్. ఓకే, సో వెబ్సైట్ మెయిన్ పేజ్ మనం ఏమంటాం? హోమ్ పేజ్ అంటాం. ఓకే, సో వెబ్సైట్ని హోమ్ పేజే కదా, వెబ్సైట్ మెయిన్ పేజ్ మనం ఏమంటాం? హోమ్ పేజ్ అంటాం ఆల్వేస్. ఓకే, సో హోమ్ పేజ్, బ్రౌజర్ పేజ్, సెర్చ్ పేజ్, బుక్ మార్క్, ఇవన్నీ మనకు తెలుసు. బుక్ మార్క్ అంటే ఏంటిది? జస్ట్ ఏదైనా పేజ్ మనకి ఇంపార్టెంట్ అనుకున్నాం అనుకో, దాన్ని బుక్ మార్క్ చేస్తాం. అంటే బుక్ మార్క్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం ఏదైనా బుక్ చదివేటప్పుడు దారం ఉంటుంది కదా, సో దారం పెడతాం కదా మనం. ఎందుకు అంటే మళ్ళీ అక్కడికి వచ్చి ఈజీగా తీసుకోవడానికి. బుక్ మార్క్ కూడా అలానే అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డాటా దట్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ఎన్ అప్లికేషన్ ఈ స్టోర్డ్ ఇన్ ద. ఓకే, సో ఒక అప్లికేషన్లో మనం కాపీ చేసిన డాటా అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? క్లిప్ బోర్డ్. ఓకే, సో క్లిప్ బోర్డ్లో మ్యాక్సిమం మన క్లిప్ బోర్డ్ అంటే ఇప్పుడు మీరు ఒకటి కాపీ చేశారు, కాపీ చేసినప్పుడు మళ్ళీ మనం దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర పేస్ట్ చేస్తాం కదా. ఓకే, ఆ కాపీ చేసిన టైం నుంచి వేరే దగ్గర పేస్ట్ చేసేంత వరకు అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే క్లిప్ బోర్డ్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ క్లిప్ బోర్డ్లో మినిమం 24 ఐటమ్స్ కంటే మనం ఎక్కువ స్టోర్ చేయలేం. ఓకే, మ్యాక్సిమం 24. ఈ 24 ఐటమ్స్ స్టోర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే రిమైనింగ్ అని దానంతటదే ఏదైతే లాస్ట్ సేవ్ చేసింది ఉంటుందో అది డిలీట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఫ్రెష్గా సేవ్ చేసినవి ఉంటే లాస్ట్ సేవ్ చేసింది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో క్లిప్ బోర్డ్, కాపీ టు ద క్లిప్ బోర్డ్ అని ఉంటుంది కదా, మనం క్లిక్ చేసినప్పుడు మన ఫోన్లో కూడా ఉంటుంది క్లిప్ బోర్డు. సిస్టంలో అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం 24 ఐటమ్స్ వరకు స్టోర్ అయి ఉంటాయి క్లిప్ బోర్డ్లో. దాని తర్వాత లాస్ట్కి ఏదైతే అప్లోడ్ చేస్తామో అది డిలీట్ అవుతూ వస్తుంటుంది అన్నట్టు. ఓకే, సో డ్రైవర్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద టెర్మినల్? డ్రైవర్ అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే హార్డ్వేర్ డివైస్ని మనం కనెక్ట్ చేసినాం అనుకోండి పీసీకి. ఓకే, సో ఈ హార్డ్వేర్కి అండ్ ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, సో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్కి, ఈ హార్డ్వేర్కి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్కి మధ్య ఇది ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు డ్రైవర్. ఓకే, ఈ డ్రైవర్స్ అనేవి వేటుకుంటే మనం ఏమైనా ఎక్స్టర్నల్ హార్డ్వేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ క్యామ్ పెట్టుకున్నాం అనుకోండి మనం. ఓకే, ఆ వెబ్ క్యామ్కి సంబంధించిన డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేయాలి. వీటిని మనం ఫిమ్వేర్ అని కూడా అంటాం డ్రైవర్స్ని. ఫిమ్వేర్ అంటే హార్డ్వేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకే, సో హార్డ్వేర్ డివైస్ ఎలా పనిచేయాలి అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అన్నట్టు. ఓకే, సో ఆ ఇన్స్ట్రక్షన్స్నే డ్రైవర్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ టెర్మినల్ అంటే ఎండింగ్ పాయింట్ అన్నట్టు. ఓకే, సో ప్రాంప్ట్ అంటే ఏంటిది? ఇమీడియట్గా ఇప్పుడు ప్రాంప్ట్ అంటే సినిమాలలో హీరోయిన్స్కి తెలుగు రాదు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఎదురుగా వేరేటోళ్ళు ఎవరైనా ఉండి తెలుగు వచ్చిన వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తుంటారు డైలాగ్ని, అంటే అందించడం అన్నట్టు. ప్రాంప్ట్ అంటే అందించడం. ఓకే, సో అలా. నెక్స్ట్ చేంజింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ డాష్ ద డాక్యుమెంట్. ఓకే, ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ని చేంజ్ చేస్తున్నట్టు ఏంటిది? అది క్రియేటింగా, డెలీటింగా, ఎడిటింగా, అడ్జస్టింగా, ఎడిట్ చేస్తున్నట్టు. ఓకే, సో ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ని చేంజ్ చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు? ఎడిట్ చేస్తున్నట్టు. ఓకే, పాస్వర్డ్స్ ఎనాబుల్ యూజర్స్ టు. ఓకే, యూజర్స్ పాస్వర్డ్ని దేనికోసం? ఎనాబుల్ అంటే దాన్ని ఏమంటారు? ఆన్ చేయడం, సంథింగ్ కదా ఎనాబుల్ అంటే. ఓకే, పాస్వర్డ్స్ ఎనాబుల్ యూజర్స్ టు గెట్ టు ద సిస్టమ్ క్విక్లీ, మేక్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ టైమ్, రిటైన్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఫైల్స్, సింప్లిఫై ఫైల్ స్ట్రక్చర్స్. ఓకే, ఏంటిది? ఇది కాన్ఫిడెన్షియాలిటీ, ఫైల్స్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడానికే పాస్వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. ఓకే, సో పాస్వర్డ్స్ యూజర్స్కి ఎలా ఉపయోగపడతాయి అన్నట్టు. ఓకే, సో రిటైన్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఫైల్స్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని అలా ఉంచుతాయి అన్నట్టు. ఓకే, సో వేరే ఎవరికి తెలియకుండా. నెక్స్ట్ 9th one, when sending an email the dash line describes the contents of the message. ఓకే, సబ్జెక్ట్ టూనా, కంటెంట్సా, సిసి అంటే కార్బన్ కాపీ అన్నట్టు. ఓకే, when sending an email the dash line describes the contents of the message. ఏం చెప్పుద్ది? సబ్జెక్టే కదా, ఆ మెసేజ్లో ఏం కంటెంట్ ఉందో చెప్పేది ఏంటిది? సబ్జెక్ట్లోనే కదా మనం రాసేది. ఓకే, సో ఆ సబ్జెక్ట్లోనే ఆ మెసేజ్ ఏముందో మొత్తం దాన్ని మనం సబ్జెక్ట్లో రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లీవ్ అప్లై చేసుకున్నాను అనుకో, సబ్జెక్ట్ ఏం రాస్తా? అప్లయింగ్ ఫర్ లీవ్ అని రాస్తా, అంతే. అది చూడగానే అర్థమైపోద్ది ఆ సబ్జెక్ట్ చూడేది దీంట్లో దేనికి సంబంధించింది, లీవ్కి సంబంధించి అని ఉంది. ఓకే, సిసి అంటే కార్బన్ కాపీ అన్నట్టు, అంటే ఈ మెయిల్ ఎవరెవరికి పెట్టామో వాటిని
అంటే ఈ మెయిల్ కాపీ ఎవరెవరికి వెళ్ళిందో చెప్పేది ఏంటంటే కార్బన్ కాపీ. ఓకే, మన 2 అడ్రస్ ఉంటుంది కదా. ఓకే, 2 అని పెట్టిన తర్వాత ఎంతమందికి వెళ్ళిందో ఆ మెయిల్ అది చెప్పేది ఏంటంటే సిసి కార్బన్ కాపీ. ఓకే, బ్లాక్డ్ కార్బన్ కాపీ అని ఉంటుంది బీసీసీ అని. అదేం చెప్పుద్దంటే అవి ఎవరెవరికి వెళ్ళిందో లిస్ట్ ఉండదు అన్నట్టు. ఓకే, సో ఆ లిస్ట్ మెన్షన్ చేయకుండా ఉంటే బ్లాక్డ్ కార్బన్ కాపీ అంటుంటాం. ఓకే, నెక్స్ట్ ఏ డాష్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ మేక్స్ ద కంప్యూటర్ ఈజియర్ టు యూజ్. ఓకే, సో కంప్యూటర్ని యూజ్ చేయడం ఈజీ చేసే ప్రోగ్రామ్ ఏంటిది ఇక్కడ మనకి యూటిలిటీ. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మన అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ నెట్వర్క్ అనుకుంటాం, ఇలాంటివి ఏంటంటే కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఓకే, ఏ డాష్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ మేక్స్ ద కంప్యూటర్ ఈజియర్ టు యూజ్. ఓకే, సో యూటిలిటీ అంటే ఏంటిదంటే ఈ అప్లికేషన్ కావచ్చు వేరే ఏవైనా సరే వాటిని మనం యూటిలిటీస్ అంటాం. ఓకే, కంప్యూటర్ ఈజీగా యూజ్ చేసుకోవడానికి వాడే దేన్నైనా సరే యూటిలిటీ అంటాం, యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటాం మనం. ఓకే, సో అట్లా సో ఇవన్నీ వస్తాయి దీని కింద, మళ్ళీ అప్లికేషన్ వస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. నెట్వర్క్ రాదులే కానీ ఇవి అన్నీ వస్తాయి కానీ దాన్ని అయితే జనరల్ అయితే యూటిలిటీ అంటాం మనం. ఓకే, ద డాష్ టెల్స్ ద కంప్యూటర్ హౌ టు యూజ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఓకే, ద డాష్ టెల్స్ ద కంప్యూటర్ హౌ టు యూజ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఏం చెప్పుద్ది మనకి ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పేది ఏంటిది మనకి ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్కి సంబంధించింది అండ్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసారు అనుకోండి, మీరు కర్సర్ని తీసుకెళ్ళి దేని మీద పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తాయి, దానికి సంబంధించిన షార్ట్ కట్ కూడా వస్తుంది మీకు. ఓకే, సో అది హార్డ్వేర్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పేది ఏంటిదంటే ఆపరేటింగ్ సిస్టమ్. ద ఆపరేటింగ్ సిస్టమ్ టెల్స్ ద కంప్యూటర్ హౌ టు యూజ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఓకే, సో అది నెక్స్ట్ ఫైల్స్ డిలీటెడ్ ఫ్రమ్ ది హార్డ్ డిస్క్ ఆర్ సెంట్ టు ద రిసైకిల్ బిన్. ఓకే, సో హార్డ్ డిస్క్లో డిలీట్ చేసిన ఫైల్స్ ఎక్కడ పోతాయి, రిసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం రిసైకిల్ బిన్లోకి పోకుండా డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, మనం Shift+Delete నొక్కాలి. ఓకే, సో Shift+Delete నొక్కితే ఏంటిది అవి రిసైకిల్ బిన్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ డిలీట్ అయిపోతాయి. ఎందుకోసం అంటే ఏదైనా సమ్ సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, సో దాన్ని వేరే వాళ్ళు ఇప్పుడు మీరు డిలీట్ చేశారు జస్ట్, కానీ దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మళ్ళీ రిసైకిల్ బిన్లోకి మళ్ళీ రిస్టోర్ చేసుకుంటారు. ఓకే, రిసైకిల్ బిన్లోంచి మళ్ళీ మన మెమరీలోకి ఏం చేసుకోవాలి, రిస్టోర్ చేసుకోవాలి. వాటిని మనం యూజ్ చేయాలంటే రిస్టోర్ చేయకుండా యూజ్ చేసుకోరాదు అన్నట్టు. ఓకే, సో రిస్టోర్ చేసుకొని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏమన్నా డెలికేటెడ్ సంబంధించిన లేదా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే Shift+Delete కొడితే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఏ డాష్ ఈజ్ ఏ నేమ్డ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ హ్యావ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఏ డాష్ ఈజ్ ఏ నేమ్డ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ హ్యావ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఏమంటుండు, ఏ డాష్ ఈజ్ ఏ నేమ్డ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ హ్యావ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో క్యారెక్టర్స్ అంటుండు సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడుంటే మనకి టైప్ ఫేస్ అయితే కాదు, టైప్ స్టైల్ ఫాంట్ రెండు ఒకే దానికి సంబంధించినట్టు. ఓకే, సో టైప్ స్టైల్నే మనం ఏమంటాం ఫాంట్ అని కూడా అంటాం. అది ఏ స్టైల్లో టైప్ అవుతుందో దాన్ని మనం ఫాంట్ అని కూడా అంటాం. ఓకే, సో ఇవి రెండు ఆన్సర్స్ వస్తాయి దీనికి. ఓకే, సో ఇవి రెండు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో కీలో మాత్రం టైప్ స్టైల్ అని ఉంది, గుర్తుపెట్టుకోండి దీన్ని. ఓకే, సో ఈ పికో అనేది ఏంటిదంటే ఎడిటర్ అన్నట్టు. ఓకే, సో ఫైల్ ఎడిటర్ పికో అనేది. సో ఇది మనకు ఎక్కువ ఎంఎస్ ఆఫీస్లో ఉండదు, అందుకే మనం ఎక్కువ అయినాం. పికో అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండదు, ఇది ఓన్లీ యూనిక్స్ అండ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. యూనిక్స్ ఏంటిది, ఇది కూడా ఓఎస్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ లినక్స్. సో ఇవి రెండు యూనిక్స్ కానీ లినక్స్ కానీ ఏంటిదంటే మీరు ఏం చెప్తారు ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో యూనిక్స్ కానీ లేదా లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో పికో అంటే ఏంటిదంటే ఫైల్ ఎడిటర్. ఓకే, సో ఏదైనా ఫైల్ ఎడిట్ చేయాలంటే మనం పికోని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏ డాష్ ప్రీ డిజైన్డ్ డాక్యుమెంట్ దట్ ఆల్రెడీ హ్యాస్ కోఆర్డినేటింగ్ ఫాంట్స్ ఏ లేఅవుట్ అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ అంటుండు. ఓకే, సో ఏ డాష్ ప్రీ డిఫైన్డ్ అంటే ముందే ప్రీ డిజైన్ చేసింది. ఏ ప్రీ డిజైన్డ్ డాక్యుమెంట్ దట్ ఆల్రెడీ హ్యాస్ కోఆర్డినేటింగ్ ఫాంట్స్ ఏ లేఅవుట్ అండ్ ఏ బ్యాక్గ్రౌండ్. దాన్ని ఏమంటారు గైడా, మోడలా, రూలరా, టెంప్లేట్. ఓకే, సో మనం యూజ్ చేస్తుంటాం కదా టెంప్లెట్స్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్నిట్లలో యూజ్ చేస్తుంటాం కొన్ని టెంప్లెట్స్ అంటే ఏంటివి ముందే డిజైన్ చేసి ఉంటాయి, జస్ట్ అందులో మనం నేమ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏ ప్రీ డిజైన్డ్ డాక్యుమెంట్ దట్ ఆల్రెడీ హ్యాస్ కోఆర్డినేటింగ్ ఫాంట్స్ ఏ లేఅవుట్ అండ్ ఏ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో అన్నీ ముందే ప్రీ డిజైన్ చేసి ఉంటే దాన్ని ఏమంటాం మనం టెంప్లెట్. ఓకే, నెక్స్ట్ పర్సనల్ కంప్యూటర్స్ కెన్ బీ కనెక్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏంటిది నెట్వర్క్. ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో వచ్చింది కదా మనకి ఇది నెట్వర్క్. పర్సనల్ కంప్యూటర్స్ అన్నీ కలిపి ఏం ఫామ్ చేస్తాయంటే నెట్వర్క్. ఓకే, which elements of a word document can be displayed in color. Okay, so which elements of a word document can be
డిస్ప్లేడ్ ఇన్ కలర్. ఏ ఎలిమెంట్ కలర్లో డిస్ప్లే అవుతుంది మనకి? గ్రాఫిక్సా, టెక్స్టా, ఆల్ ఎలిమెంట్స్ బట్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఏ కలర్ ప్రింటరా? మనకి ఇక్కడ ఏమడుగుతుండు? విచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వర్డ్ డాక్యుమెంట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ కలర్ అంటుండు. ప్రింటెడ్ అని అనట్లేడు కదా. సో ఇది మనకు ఫోర్త్ ఆప్షన్ అయితే కాదు, కలర్ ప్రింటర్ అని అడుగుతుండు. కానీ మనకి ఇక్కడ డిస్ప్లేడ్ అని అడుగుతుండు కాబట్టి ప్రింటర్ గురించి మాట్లాడట్లే. ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే, అంటే ఓన్లీ ఇమేజెస్ మాత్రమే కలర్లో కనపడతాయా? ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కలర్లో కనపడుతుందా? ఇమేజెస్ కనపడతాయి అండ్ టెక్స్ట్ కూడా కలర్లో కనపడుతుంది కదా మనకి. ఓకే, వర్డ్ డాక్యుమెంట్లో. సో ఆల్ ఎలిమెంట్స్ అన్నట్టు మనం దేనికి కలర్ ఇస్తే అది కనపడుతుంది. బ్లాక్ అండ్ వైట్ ఇస్తే బ్లాక్ అండ్ వైట్ కనపడుతుంది. ఓకే, సో నెక్స్ట్, ఏ కంప్లీట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విత్ ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనే స్మాల్ సిలికాన్ చిప్ ఈస్ కాల్డ్ ఏమంటాం మనం? ఓకే, ఏ కంప్లీట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఓకే, కంప్లీట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విత్ ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనే స్మాల్ సిలికాన్ చిప్ ఈస్ కాల్డ్ వర్క్ స్టేషన్ అనేది సిలికాన్ చిప్ కాదు కదా. సో వర్క్ స్టేషన్ ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ కంప్యూటర్, అది కూడా కానీ చాలా పెద్దగా ఉంటుంది. లైక్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన సిస్టమే కానీ చాలా పెద్దగా ఉంటాయి అన్నట్టు. వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ అంటే అది చాలా పెద్ద పెద్ద డేటాలు స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి అన్నట్టు. ఈ సినిమాలలో కూడా ఎక్కడ చూడలేదు ఇక్కడ. ఓకే, సో ఎలా ఉంటాయంటే అవి మనకి ర్యాక్స్ లాగా ఉంటాయి అన్నట్టు, చాలా పెద్దగా ఉంటాయి. ఓకే, సో ర్యాక్స్ లాగా ఉంటే అలా అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది సిలికాన్ చిప్ అయితే కాదు కదా. నెక్స్ట్ సిపియు అనేది మనం జనరల్గా చూస్తాం, అది చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది కాదు, సిలికాన్ చిప్ కాదు కదా. ఇది జస్ట్ పాలికార్బోనేట్తో చేస్తారు, లేదా మ్యాగ్నెటిక్ అంటున్నారు కాబట్టి ఐరన్ ఆక్సైడ్తో చేస్తుంటారు అన్నట్టు. ఓకే, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే, ఐసీ తెలుసు కదా మనకి, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. మీరు పాత ఫోన్లు, టేప్ రికార్డులు అవన్నీ తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే, సో ఇది ఏంటి ఉంటుంది? కంప్లీట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విత్ ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని కలిగి ఉండేది ఏంటిదంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఐసి. నెక్స్ట్, టు యాక్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ద మౌస్ టెక్నిక్ టు యూజ్ ఈజ్. ఓకే, సో ఏం చేయాలి మనకి? టు యాక్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే ద మౌస్ టెక్నిక్ టు యూజ్ అంటే మౌస్లో దేని యూజ్ చేయాలంటున్నాం? రైట్ క్లిక్గా, షిఫ్ట్ క్లికింగా, డ్రాగింగా, డ్రాపింగా? ఏం చేయాలి మనం? రైట్ క్లిక్ చేయాలి. దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే దాని మీదకి మన మౌస్ పాయింటర్ని పెట్టి రైట్ క్లిక్ ఇచ్చినాం అనుకోండి, దాని ప్రాపర్టీస్ మొత్తం మనకి కనపడతాయి అన్నట్టు. ఓకే, సో రైట్ క్లికింగ్ దాన్ని. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ క్లికింగ్ అనేది పెద్దగా ఏముండదు. డ్రాగింగ్ అంటే దాన్ని పట్టుకొని దాని మీద పాయింటర్ పెట్టి దాని మీద లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి లాగితే దాన్ని డ్రాగింగ్ అంట. సో లాగి వేరే ప్లేస్లో వదిలేసినాం అనుకోండి దాన్ని డ్రాపింగ్ అంటాం. ఓకే, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ అన్సాలిసిటెడ్ ఈమెయిల్? ఓకే, సో అన్సాలిసిటెడ్ ఈమెయిల్ అంటే ఏంటిది? సో ఇక్కడ సాలిసిట్ మీన్స్ ఏంటంటే లీగల్గా అంటే ఎలా అంటే యాజ్ ఎ రైట్గా పంపించేది అన్నట్టు. ఓకే, సో సాలిసిటెడ్ అంటే కొంచెం లీగల్గా జనరల్గా పంపించేదాన్ని సాలిసిటెడ్ అంటాం. సో ఇక్కడ అన్సాలిసిటెడ్ అంటుంది. ఓకే, అన్సాలిసిటెడ్ ఈమెయిల్ ఏమంటాం మనం? న్యూస్ గ్రూపా, యూజ్నెట్టా, బ్యాక్ బోనా, ఫ్లేమింగా, స్పామ్ అంటాం మనం. ఓకే, స్పామ్ అంటే ఏంటిది? అన్సాలిసిటెడ్ ఈమెయిల్ అంటే మనం ఈమెయిల్ అడ్రస్ వాళ్ళకి ఇవ్వలేదు కానీ వాళ్ళే ఎక్కడో ప్రైవేట్గా పట్టుకొని మనకు మెసేజెస్ అన్నీ పంపిస్తుంటారు. ఓకే, సో మనకు అవసరం లేని మెసేజెస్ అన్నట్టు అవి. ఓకే, సమ్ ప్రమోషన్కి సంబంధించిన అవి వస్తుంటాయి. మీరు ఈమెయిల్ అడ్రస్ ఎక్కడైనా జనరల్గా ఏదైనా యాప్లో ఎంటర్ చేశారనుకోండి. ఓకే, సో యాప్ వాళ్ళు ఓకే మనకి మెసేజెస్ పంపిస్తుంటా ఉంటారు మెయిల్కి. ఓకే, అలా ఏదైనా పీడిఎఫ్స్ కోసమో వాటి కోసమో వీటి కోసమో మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ అడిగారు కదా అని ఎంటర్ చేసినప్పుడు ఏం చేస్తారు? మీకు దాన్ని స్పామ్ మెసేజెస్ అన్ని పంపిస్తామంటారు. ఓకే, నెక్స్ట్, ఏ డివైస్ ఆపరేటింగ్ ఎట్ ద ఫిజికల్ లేయర్ ఈజ్ కాల్డ్. ఓకే, ఏ డివైస్ ఆపరేటింగ్ ఎట్ ద ఫిజికల్ లేయర్లో ఆపరేట్ అయ్యే డివైస్ ఏంటిది? ఓకే, ఫిజికల్ లేయర్లో ఆపరేట్ అయ్యే డివైస్ ఏంటిది మనకి ఇక్కడ? రిపీటర్. ఓకే, సో మనకి చెప్పుకున్నాం ఆల్రెడీ ఓఎస్ఐ మోడల్లో మనకి 7 లేయర్స్ ఉంటాయి. 7 లేయర్స్లో వన్ ఆఫ్ ది లేయర్ ఏంటిదంటే ఫిజికల్ లేయర్. ఓకే, ఈ ఫిజికల్ లేయర్లో ఆపరేట్ అయ్యే డివైస్ ఏంటంటే రిపీటర్. ఈ రిపీటర్ ఏం చేస్తుంది అంటే సిగ్నల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, రిపీటర్ సిగ్నల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంటుంది. ఓకే, సిగ్నల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసేది ఏంటిది మనకి? రిపీటర్ అంటాం మనం దాన్ని. ఓకే, సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఫిజికల్ లేయర్లో యూజ్ చేస్తాం. ఓకే, రూటర్ని ఏ లేయర్లో యూజ్ చేస్తాం? ఓకే, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. రౌటర్ ఉంది కదా, సో రౌటర్ని ఓఎస్ఐ మోడల్లో ఏ లేయర్లో యూజ్ చేస్తాం? నేను ఆల్రెడీ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను ఇది. ఓకే, ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, ఈ డాష్ కెన్ మేక్ ఇట్ ఈజియర్ టు ప్లే గేమ్స్. ఓకే,
సో గేమ్స్ ఆడడానికి ఈజియర్ ఏదేంటిది, మౌజా, జాయ్స్టిక్కా, కీబోర్డా, పెన్నా? జాయ్స్టిక్ అంటేనే గేమ్స్ ఆడేది. ఓకే, సో ఇది పాయింటింగ్ డివైస్ అన్నట్టు. నెక్స్ట్, ద బ్లింకింగ్ సింబల్ ఆన్ ది కంప్యూటర్ స్క్రీన్ ఈజ్ కాల్డ్ ద బ్లింకింగ్ సింబల్. ఏంటిది అది? మౌజా, లోగోనా, హ్యాండా, పామా, కర్సర్. ఓకే, సో బ్లింక్ అవుతుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి కర్సర్ని. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి, బ్లింక్ అవుతుంది కదా, దీన్ని మనం కర్సర్ అంటాం. ఓకే, సో చూసారుగా కర్సర్, బ్లింకింగ్ సింబల్ మనం ఏమంటాం? కర్సర్ అంటాం. నెక్స్ట్, టు మేక్ ద నెంబర్ ప్యాడ్ యాక్ట్ యాజ్ డైరెక్షనల్ యారోస్ యూ ప్రెస్ ద డాష్ కీ. ఓకే, టు మేక్ ద నెంబర్ ప్యాడ్ని ఎలా డైరెక్షనల్ యారోస్ లాగా పనిచేయాలంటే మనం ఏ కీని ప్రెస్ చేయాలి అంటుండు. ఓకే, సో ఏం ప్రెస్ చేయాలి? నమ్ లాక్ అని ఉంటుంది మనకి, క్యాప్స్ లాక్, నమ్ లాక్ అని ఉంటుంది మనకి. ఈ క్యాప్స్ లాక్ ఆన్ చేస్తేనేమో క్యాపిటల్ లెటర్స్ కోసం, ఆఫ్ చేస్తేనేమో స్మాల్ లెటర్స్ వస్తాయి మన కీబోర్డ్లో టైప్ చేయడానికి. నెంబర్ లాక్ అంటేనేమో సైడ్ మనకి నెంబర్స్ ఉంటాయి కదా రైట్ సైడ్, ఆ నెంబర్స్ని పనిచేయలాగా చేయడానికి లేదా ఆపేయడానికి, వాటి ఆపరేషన్ ఆపేయడానికి లేదా ఆన్ చేయడానికి మనం నెంబర్ లాక్ యూజ్ చేస్తాం. ఓకే, టు మేక్ ద నెంబర్ ప్యాడ్ యాక్ట్ యాజ్ డైరెక్షనల్ యారోస్ లాగా యాక్ట్ చేయాలంటే మనం ఏం నొక్కాలి? నెంబర్ లాక్ నొక్కాలి. నెక్స్ట్, సంథింగ్ విచ్ హ్యాస్ ఈజీలీ అండర్స్టూడ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ సెడ్ టు బీ. ఓకే, ఇది ఆల్రెడీ వచ్చిందిగా లాస్ట్ క్లాస్లో. ఏంటిది ఏమంటాం మనం? యూజర్ ఫ్రెండ్లీ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ అవుట్పుట్ మీన్స్ వాట్ ద ప్రాసెసర్ గివ్స్ టు ద యూజర్. ఓకే, ఇది కూడా మనకి ప్రీవియస్ వీడియోలో వచ్చింది, అందుకే స్పీడ్గా చెప్తున్నాం. ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఏ డేటాబేస్ దట్ కంటైన్స్ రిలేటెడ్ రికార్డ్ ఈజ్. ఓకే, సో ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఏ డేటాబేస్ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఏంటిది మనకి ఇక్కడ? క్వైరీనా, ఫామా, టేబులా, ఎడిటెడ్ పేజా, రిపోర్టా? ఏంటిది? రిపోర్ట్. ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఏ డేటాబేస్ దట్ కంటైన్స్ రిలేటెడ్ రికార్డ్స్. ఓకే, రిలేటెడ్ రికార్డ్స్ కలిసి ద బిల్డింగ్ బ్లాక్ ఏమంటాం? దట్ కంటైన్స్ రిలేటెడ్ రికార్డ్స్ను కలిగి ఉన్న బిల్డింగ్ బ్లాక్ ఏమంటాం అంటే మనం రిపోర్ట్ అంటాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనం డేటాబేస్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్కి అప్లై చేశారు. ఓకే, మీరు ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు మీరు అప్లై చేసినది మొత్తం, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక డేటాబేస్ అన్నట్టు. ఓకే, సో ఆ డేటాబేస్ మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే, మీరు ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేశారో ఆ ఎగ్జామ్ అథారిటీ యొక్క సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది, వాళ్ళ డేటాబేస్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో దాంట్లో సమ్ పర్సన్, ఇప్పుడు నేను అప్లై చేసిన అనుకోండి, సో నేను అప్లై చేస్తే నా గురించి వాళ్ళకి ఏదైనా డీటెయిల్స్ కావాలనుకోండి, సో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయడాన్ని ఏమంటాం మనం? క్వైరీ అంటాం మనం. ఓకే, సో క్వైరీ అంటే నార్మల్గా మనం క్వైరీ అంటే ఏంటిది? క్వశ్చన్ అడగడం, ఏదైనా క్వశ్చన్ ఉంటే మనం అడుగుతాం కదా, దాన్నే క్వైరీ అంటాం. సో అలా సెర్చ్ చేస్తే దాన్ని, ఓకే, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాని గురించి సెర్చ్ చేస్తే దాన్ని క్వైరీ అంటాం. సో మనం క్వైరీ అడిగినప్పుడు ఏమవుతుంది? డేటాబేస్లో మనకి ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేస్తుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేసి దానికి రిలేటెడ్ రికార్డ్ని ఇస్తుంది మనకి. ఓకే, సో దానికి రిలేటెడ్ రికార్డ్ ఇస్తుంది, ఆ రిలేటెడ్ రికార్డ్ని మనం రిపోర్ట్ అంటాం. అర్థమైందా? ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నా, మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి. ఓకే, ఏదైనా డేటాబేస్లో మనకి ఏదైతే కావాలో ఇన్ఫర్మేషన్ అడిగితే దాన్ని క్వైరీ అంటాం. సో ఆ క్వైరీకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని దాన్ని రిట్రైవ్ చేసి మనకి ఇస్తుంది అన్నట్టు. ఏంది? డేటాబేస్ ఇస్తుంది మనకి. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం? రిపోర్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్, సాఫ్ట్ కాపీ ఈజ్ ఇంటాంజిబుల్ అవుట్పుట్. సో దెన్ వాట్ ఈస్ ద హార్డ్ కాపీ? ఇంటాంజిబుల్ అంటే మనం టచ్ చేయలేము, ఫిజికల్గా టచ్ చేయలేము. సో ఏమంటాం? ప్రింటెడ్ అవుట్పుట్. ఇది కూడా ప్రీవియస్ క్లాస్లో వచ్చింది కాబట్టి ఏమంటే చెప్పేసి. ఓకే, ప్రింటెడ్ అవుట్పుటే కదా. టు మూవ్ టు ద బిగినింగ్ ఆఫ్ ఏ లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రెస్ ద డాష్ కీ. ఓకే, సో మనం ఏదైనా బిగినింగ్లోకి వెళ్ళాలంటే లైన్కి బిగినింగ్లోకి వెళ్ళాలంటే ఏ కీ ప్రెస్ చేయాలి? ఓకే, టు మూవ్ ద బిగినింగ్ ఆఫ్ ఏ లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రెస్ ద డాష్ కీ. సో మనం ఏం నొక్కాలి? హోమ్ నొక్కాలి. హోమ్ నొక్కితే ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్సర్ ఎక్కడైనా పెట్టాను అనుకోండి, దాని లైన్ స్టార్టింగ్లోకి రావాలనుకుంటే మనం ఏం నొక్కాలి? కీబోర్డ్లో హోమ్ బటన్ ఉంటుంది. హోమ్ బటన్ నొక్కితే ఏమవుతుంది? టు మూవ్ టు ద బిగినింగ్ ఆఫ్ ఏ లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రెస్ ద డాష్ కీ. ఏం మూవ్ అవుతుంది అంటే కర్సర్ మూవ్ అవుతుంది. ఇందాక నేను చూపించాను కదా కర్సర్. సో అది బిగినింగ్ ఆఫ్ ది లైన్ వెళ్ళాలంటే ఏం నొక్కాలి? మనం హోమ్ నొక్కాలి. ఓకే, సో యాక్చువల్గా దీనికి వచ్చిన కీలో 1 అని ఉంది. సో 1 కాదు దీని ఆన్సర్, హోమ్, పేజ్ అప్ కాదు. పేజ్ అప్ అంటే ఏంటిదంటే మనం ఏదైనా పేజ్లో ఉన్నాం అనుకోండి, దాని పై పేజ్ పోవాలంటే పేజ్ అప్ నొక్కుతాం, దాని కింది పేజ్లో పోవాలంటే పేజ్ డౌన్ నొక్కుతాం. ఓకే, సో ఎంటర్ అనేది మనకు తెలుసు, ఏదైనా సరే మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎంటర్ నొక్కుతాం. కంప్యూటర్స్ యూజ్ ద డాష్ నెంబర్ సిస్టమ్ టు స్టోర్ డేటా అండ్ పర్ఫామ్ క్యాల్కులేషన్స్. ఓకే, ఇది మనందరూ తెలిసిందే. బైనరీ
ఓకే, కంప్యూటర్ అంటేనే ఆల్వేస్ బైనరీ డిజిట్స్ని యూజ్ చేస్తుంది. ఓకే, సో కంప్యూటర్స్ యూజ్ ద బైనరీ నెంబర్ సిస్టమ్ టు స్టోర్ డేటా అండ్ పర్ఫామ్ క్యాల్కులేషన్స్. ఓకే, డెసిమల్ అంటే తెలుసుగా మనకి, బైనరీ అంటే 0 1 అన్నట్టు. ఓకే, సో ఆక్టాల్ అంటే 0 to 7 8 ఉంటాయి కదా అట్లా అన్నట్టు. ఓకే, డెసిమల్ అంటే 0 to 9, హెక్సాడెసిమల్ అంటే 0 to 15 16 ఉంటాయి టోటల్. 15 ఉండదు యాక్చువల్గా, 15 ఉండదు కానీ ABCDEF ఉంటుంది కదా అలా అన్నట్టు. ఓకే, ఫిజికల్ కాంపోనెంట్స్ దట్ మేకప్ యువర్ కంప్యూటర్ ఆర్ నోన్ యాజ్. ఓకే, ఫిజికల్ కాంపోనెంట్స్ ఏమంటాం మనం, హార్డ్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఫిజికల్ కాంపోనెంటా అంటే ఫిజికల్గా మనం టచ్ చేయగలుగుతామా, చేయలేం. సాఫ్ట్వేర్ని టచ్ చేస్తామా, చేయలేం. వెబ్ బ్రౌజర్ని టచ్ చేస్తామా, చేయలేం. ఓకే, సో ఓన్లీ హార్డ్వేర్ని మాత్రమే టచ్ చేస్తాం. ఇక్కడ ఫిజికల్ కాంపోనెంట్స్ అంటున్నాం. ఫిజికల్ కాంపోనెంట్స్ దట్ మేకప్ యువర్ కంప్యూటర్ ఆర్ నోన్ యాజ్ అంటారు. ఓకే, సో విచ్ కీ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ అనదర్ కీ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఓకే, కాంబినేషన్లో యూజ్ చేసే కీ ఏంటిది అంటుంది ఇందులో. ఓకే, సో విచ్ కీ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ అనదర్ కీ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాప్ అంటే ఫంక్షన్ కీస్ని మనం డైరెక్ట్ యూజ్ చేస్తాం. ఓకే, కాంబినేషన్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పేస్ బార్ని కూడా మనం డైరెక్ట్ యూజ్ చేస్తాం, యారోని కూడా డైరెక్ట్ యూజ్ చేస్తాం, ఓన్లీ కంట్రోల్ కీని. ఓకే, ఇప్పుడు కంట్రోల్ S అంటే సేవ్ యాజ్, కంట్రోల్ A అంటే సెలెక్ట్ ఆల్, అట్లా కంట్రోల్ B అంటే బోల్. ఓకే, సో దీన్ని మనం కాంబినేషన్లో యూజ్ చేస్తాం. ఓకే, సో వీటిని మనం దేంట్లో యూజ్ చేస్తాం, కాంబినేషన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ 32 కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ ఆర్ కాల్డ్. ఓకే, సో కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ను మనం ఏ కీస్ అంటాం, మాడిఫైర్ కీస్ అంటాం. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మాడిఫైర్ కీస్ కీబోర్డ్ గురించి చెప్పుకున్నప్పుడు ఇన్పుట్ డివైజెస్ అప్పుడు. ఓకే, సో కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ను మనం ఏమంటాం, మాడిఫైర్ కీస్. F1 F2 F3 F4 అని ఉంటాయి కదా, వాటి ఫంక్షన్ కీస్ అంటాం. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ కీస్ అంటే ఇవి ఉంటాయి కదా, ABCDEFGH 1 2 3 4 ఉంటాయి, వీటి అన్నిటిని కలిపి టోటల్గా అంటే మనకి నెంబర్ కీస్ కాకుండా ఆల్ఫా న్యూమరిక్ కీస్ ఏంటంటే F1 F2 F3 అని, దాని కింద ఏముంటాయి మనకి ఫంక్షన్ కీస్ కింద 1 2 3 4 5 6 7 8 9 0 ఉంటుంది కదా, వాటిని ప్లస్ QWERTY అని సంథింగ్ ఉంటాయి కదా, వాటిని ఆ రెండింటిని కలిపి మనం ఏమంటాం, ఆల్ఫా న్యూమరిక్ కీస్ అంటాం. ఓకే, సో అడ్జస్ట్మెంట్ అంటే అప్ యారో డౌన్ యారో ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని. ద ప్యాటర్న్ ఆఫ్ ప్రింటెడ్ లైన్స్ ఆన్ ది మోస్ట్ ప్రొడక్ట్ ఆర్ కాల్డ్. ఓకే, సో ఏమంటాం మనం, బార్ కోడ్స్. ప్రింటెడ్ లైన్స్ని ఏమంటాం మనం, ఏ ప్రోడక్ట్ మీదనైనా ఉంటుంది. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే ఆ బార్ కోడ్ని స్కాన్ చేసి ఇప్పుడు వాళ్ళు ప్రైజింగ్ ఇస్తారు అన్నట్టు. ఓకే, సో ప్యాటర్న్ ఆఫ్ ప్రింటెడ్ లైన్స్ ప్యాటర్న్ ఏమంటాం మనం, బార్ కోడ్ అంటాం. వాట్ ఈస్ ద పర్మనెంట్ మెమరీ బుల్ట్ ఇన్ టు యువర్ కంప్యూటర్ కాల్డ్. ఓకే, సో మన కంప్యూటర్లో ఉన్న పర్మనెంట్ మెమరీని, టెంపరీ కాదు. ఓకే, పర్మనెంట్ మెమరీ బుల్ట్ ఇంటూ యువర్ కంప్యూటర్ లేదా బిల్ట్ ఇంటూ యువర్ కంప్యూటర్ ఏమంటుంది, ర్యామ్ టెంపరీ మెమరీ, ఇది అందరూ తెలిసిందే. ఓకే, ఇక్కడ మనకి పర్మనెంట్ మెమరీ ఏంటిది, మనకి ఇక్కడ రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ, పర్మనెంట్ సిస్టమ్ ఉన్నంత వరకు ఉంటుంది, నువ్వు డిలీట్ చేయాలన్నా పోదన్నట్టు. రోమ్లో ఉన్న వాటిని ఏంటిది మనం డిలీట్ కూడా చేయలేము. ఓకే, CPU అంటే ఇది ఒక హార్డ్వేర్ డివైస్ అంతే, దీంట్లో హార్డ్ డిస్క్ అని అదని చాలా ఉంటాయి మనకి. CD-ROM అంటే ఇది కూడా కాదు. ఓకే, CD-ROM అంటే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమంటారు, బిల్ట్ ఇంటూ యువర్ కంప్యూటర్, మన కంప్యూటర్లో బిల్ట్ అయ్యి వచ్చింది మాత్రం రోమే. వేరియస్ అప్లికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ ది విండోస్ డెస్క్టాప్ బై. ఓకే, సో వేరియస్ అప్లికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ ది విండోస్ డెస్క్టాప్ మీద ఎలా రిప్రజెంట్ చేయబడతాయి, సింబల్స్ గానా, లేబుల్స్ గానా, గ్రాఫ్స్ గానా, ఐకాన్స్ గానా. ఓకే, మనకి జనరల్గా అయితే సింబల్స్గానే కనపడతాయి, కానీ వాటిని మనం సింబల్స్ అనం కదా. జనరల్గా మనం కంప్యూటర్ భాషలో సింబల్స్ అంటే ఏంటి, మనకి స్టారు, హ్యాష్, అండ్ ఇవి ఉంటాయి కదా, వీటిని సింబల్స్ అంటాం మనం. ఓకే, సో లేబుల్స్ అంటే లేబుల్స్ కూడా కాదు, లేబుల్ వేరు, మళ్ళీ గ్రాఫ్స్ కూడా కాదు, ఏంటి అంటే వాటిని ఏమంటాం మనం, ఐకాన్స్ అంటాం. ఓకే, ఐకాన్స్. నెక్స్ట్ ఆల్ ది డిలీటెడ్ ఫైల్స్ గోస్ టు ఎక్కడ పోతాయి, రీసైకిల్ బిన్లోకి పోతాయి. ఇన్ MICR C స్టాండ్స్ ఫర్. ఓకే, సో MICR అంటే ఏంటిది, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజర్. ఓకే, సో MICRలో C అంటే ఏంటిది, క్యారెక్టర్. ఓకే, సో తెలియని వాళ్ళు రాసుకోండి, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజర్. MICR అంటే ఏంటిది, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజర్. సో దీన్ని ఏమంటాం మనం, MICR అంటాం. ఈమెయిల్ అడ్రస్ సపరేట్ ద యూజర్ నేమ్ ఫ్రమ్ ద ISP యూజింగ్ ద సింబల్. ఓకే, ఈమెయిల్ అడ్రస్ దేంతో సపరేట్ చేస్తాం మనం, @ ఇంకో ఇక్కడ ISP అంటే ఏంటిది, మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని మనం ఏమంటాం, ISP. ఓకే, ఈ @ తర్వాత ఏముంటుంది మనకి, Gmail ఉండొచ్చు, Yahoo Mail ఉండొచ్చు, అవుట్లుక్ ఉంటే అవుట్లుక్ ఉండొచ్చు, అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అదేంటంటే ఎవరైతే మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు Gmail వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో Gmail. Yahoo Mail వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి Yahoo Mail. ఓకే, సో
తర్వాత వచ్చేది ఏంటిదంటే ఐఎస్పి అంటే మనం ఓకే @ తర్వాత ఉంది ఏంటిదంటే మీరు ఏమని చెప్తారు ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ ద సైమల్టేనియస్ ప్రాసెసింగ్ ఆఫ్ 2 or more ప్రోగ్రామ్స్ బై మల్టిపుల్ ప్రాసెసర్స్ ఈజ్ కాల్డ్ మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ టాస్కింగ్, టైమ్ షేరింగ్, మల్టీ ప్రాసెసింగ్, నన్ ఆఫ్ దిస్. ఏమంటాం మనం మల్టీ టాస్కింగ్ అంటాం కంప్యూటర్కి సంబంధించి. ఓకే నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ డివైస్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రింటర్. కంప్యూటర్ ప్రింటర్ ఏ టైప్ డివైస్, ఇన్పుటా, అవుట్పుటా, సాఫ్ట్వేరా, స్టోరేజా? అవుట్పుట్ డివైస్. ప్రింటర్ అనేది ఎప్పుడైనా సరే అవుట్పుట్ డివైస్. ఓకే నెక్స్ట్ ద కంటెంట్స్ ఆఫ్ డాష్ ఆర్ లాస్ట్ వెన్ ద కంప్యూటర్ టర్న్స్ ఆఫ్. ఓకే ద కంటెంట్స్ ఆఫ్ డాష్ ఆర్ లాస్ట్ వెన్ ద కంప్యూటర్ టర్న్స్ ఆఫ్. స్టోరేజ్ లాస్ అయిద్దా, ఇన్పుట్ లాస్ అయిద్దా, అవుట్పుట్ లాస్ అయిద్దా, మెమరీ లాస్ అయిద్దా? ఓకే సో ఏం లాస్ అయితే మనకి ఇక్కడ మెమరీ లాస్ అవుతుంది. అది కూడా ర్యామ్ అంటే ఇది ఇంకా ఇవ్వాలి, ర్యామ్ అని ఇవ్వాలి. ఓకే సో ఎప్పుడైనా సరే పవర్ ఆఫ్ అయినప్పుడు లాస్ అయ్యే మెమరీ ఏంటిదంటే ర్యామ్ అంటాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే ద కంటెంట్స్ ఆఫ్ ర్యామ్ ఆర్ లాస్ట్ వెన్ ద కంప్యూటర్ టర్న్స్ ఆఫ్. నెక్స్ట్ వెన్ యూ టర్న్ ఆన్ ద కంప్యూటర్ ద బూట్ రొటీన్ విల్ పర్ఫామ్ దిస్ టెస్ట్. ఓకే సో బూట్ రొటీన్ ఫస్ట్ పర్ఫామ్ చేసే టెస్ట్ ఏంటిది మనకి ఇక్కడ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. ఇంతకుముందుకే చెప్పాను పోస్ట్ POST. ఎప్పుడైనా సరే మన కంప్యూటర్ ఆన్ చేయగానే ఫస్ట్ రన్ అయ్యే ప్రోగ్రామ్ ఏంటిదంటే POST పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. తర్వాత BIOS బయోస్ అంటే మనం బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్. తర్వాత ఏం చేస్తుంది బూట్ స్ట్రాప్ లోడర్ ఏం చేస్తుంది మనకి హార్డ్ డిస్క్ నుంచి సాఫ్ట్వేర్ని ర్యామ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నట్టు. ఓకే లేదా ప్రైమరీ మెమరీ లేదా మెయిన్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వెన్ యూ సేవ్ టు దిస్ యువర్ డాటా విల్ రిమైన్ ఇంటాక్ట్ ఈవెన్ వెన్ ద కంప్యూటర్ ఇస్ టర్న్డ్ ఆఫ్. దేంట్లోకి సేవ్ చేస్తే ర్యామ్లోకా, మదర్ బోర్డ్లోకా, సెకండరీ స్టోరేజ్ డివైస్గా, ప్రైమరీ స్టోరేజ్ డివైస్గా. సెకండరీ స్టోరేజ్లోకి మనం స్టోర్ చేసినాం అనుకోండి సో అది పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. ఓకే సో ప్రైమరీ స్టోరేజ్ అన్నా ర్యామ్ అన్నా ఓకే ఒకటే అన్నట్టు. ఓకే సో 43 ఆన్సర్ ఎంత 3. నెక్స్ట్ 44 ఫర్ క్రియేటింగ్ ఏ డాక్యుమెంట్ యూ యూస్ కమాండ్ ఎట్ ఫైల్ మెనూ. ఓకే క్రియేట్ చేయడానికి యూ యూస్ కమాండ్ ఎట్ ఫైల్ మెనూ. ఫైల్ మెనూలో నువ్వు ఏ కమాండ్ యూజ్ చేస్తావు అంటే న్యూ అనగానే కొత్త డాక్యుమెంట్ వస్తుంది అన్నట్టు. ఓకే సో ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ అంటే ఉన్న డాక్యుమెంట్ని క్లోజ్ చేయడానికి, సేవ్ అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన డాక్యుమెంట్కి సేవ్ చేయడానికి. ఇవన్నీ ఫైల్ మెనూలోనే ఉంటాయి. సో న్యూ అన్నప్పుడు మాత్రం న్యూ డాక్యుమెంట్ వస్తుంది. ఓకే విత్ ఏ CD యూ కెన్. ఓకే సో విత్ ఏ CDతో నువ్వేం చేస్తావు రీడ్ చేస్తావా, రైట్ చేస్తావా, రీడ్ అండ్ రైటా, ఐదర్ రీడ్ ఆర్ రైటా. ఓకే నన్ ఆఫ్ దీసా. ఓకే CD ఇక్కడ మనకి CD రోమా, CD EP రోమా, CD P రోమా ఇవ్వట్లేరు, చెప్పట్లేరు మనకి. ఓకే ఒకవేళ మనకు ఒక CD ఇచ్చిర్రు అనుకోండి, జనరల్గా ఇది చెప్పట్లేదు కాబట్టి ఎంటీ CD అనుకుంది, ఏం చెప్పట్లేదు కాబట్టి అది ఎంటీ CD. అదే అంతే కదా, మీకు ఒక CD ఇస్తే దాన్ని ఏం చేయొచ్చు మీరు దీంట్లోకి ఏదైనా ఫిల్ చేయొచ్చు ఫస్ట్. ఓకే సో ఫస్ట్ బర్న్ చేయొచ్చు. ఏదైనా సరే మనం CDలోకి ఇన్ఫర్మేషన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే లేదా కాపీ చేస్తే దాన్ని ఏమంటాం మనం బర్నింగ్ అంటాం. ఓకే సో బర్నింగ్ అంటాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతారు. ఓకే సో బర్నింగ్ అంటే రైటింగ్ ప్రోగ్రామ్ లేదా రైటింగ్ ఇన్ఫర్మేషన్ అనే CD. ఓకే దీన్ని మనం ఏమంటాం బర్నింగ్ అంటాం. ఓకే సో రీడ్ చేయొచ్చు, మళ్ళీ రీడ్ చేసిన దాన్ని రైట్ చేయొచ్చు, రైట్ చేసిన దాన్ని మళ్ళీ ఏం చేయొచ్చు మనం రీడ్ చేయొచ్చు. ఓకే ఒక CD ఇస్తే ఏం చేయొచ్చు మనం రీడ్ అండ్ రైట్. ఓకే సో ఇది లాజికల్ క్వశ్చన్. ఓకే మనకి ఇక్కడ CD రామా లేకపోతే ఎంటీ CDనా ఏదని చెప్పట్లే, అంటే CD ఇచ్చిండు నీకు అంటుండు. సో మనం ఏమనుకోవాలంటే అది ఎంటీ CD, దాన్ని మనం ఏం చేయొచ్చు రీడ్ అండ్ రైట్ చేయొచ్చు. ఓకే యూ కెన్ స్టార్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ బై యూజింగ్ బటన్. సో దేని యూజ్ చేసి స్టార్ట్ చేయొచ్చు మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఎలా స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే సో న్యూనా, స్టార్టా, ప్రోగ్రామా, కంట్రోల్ ప్యానలా, నన్ ఆఫ్ దిసా. ఓకే సో స్టార్ట్ నొక్కినాం అనుకోండి, మనం స్టార్ట్లో మనకి పైకి వెళ్తుంటే మన కంప్యూటర్లో ఏవైతే ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ స్టార్ట్ బటన్లో ఉంటాయి. సో అందులో మనం MS ఆఫీస్ సెలెక్ట్ చేసుకొని అందులో MS వర్డ్లోకి వెళ్ళిపోతే స్టార్ట్లో మనం MS వర్డ్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే సో నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్లో సెట్టింగ్స్ ఎలానో సిస్టంలో కంట్రోల్ ప్యానల్ అలాగన్నట్టు. ఓకే ఇన్ ఎక్సెల్ చార్ట్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ విచ్ ఆప్షన్. ఓకే చార్ట్స్, ఎక్సెల్లో చార్ట్స్కి క్రియేట్ చేయాలంటే మనం ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? ఇన్ ఎక్సెల్ చార్ట్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ విచ్ ఆప్షన్? చార్ట్ విజార్డా, పైవట్ టేబులా, పై చార్టా, బార్ చార్టా. సో చార్ట్ విజార్డ్ని యూజ్ చేసి మనం చార్ట్స్ క్రియేట్ చేస్తాం అన్నట్టు ఎక్సెల్లో. సో పైవట్ టేబుల్ అంటే ఏంటిదంటే సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ని టేబుల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి పైవట్ టేబుల్ యూజ్ చేస్తాం. ఈ పై చార్ట్ అంటే టైప్ ఆఫ్ చార్ట్స్, ఈ చార్ట్ విజార్డ్లో ఉండే టైప్ ఆఫ్ చార్ట్స్ని మనం పై చార్టు, బార్ చార్టు ఇవన్నీ ఉంటాయి మనకి. ఓకే సో అదన్నట్టు. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటిది క్రియేట్ చేయడం మాత్రం చార్ట్ విజార్డ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అందులో ఉన్న చార్ట్స్ మాత్రం పై చార్ట్స్, బార్ చార్ట్స్. ఓకే
నెక్స్ట్ 48, ఇఫ్ టెక్స్ట్ వాజ్ హైలైటెడ్ అండ్ ఎడిట్ కాపీ వాజ్ క్లిక్డ్ వాట్ వుడ్ హ్యాపెన్. ఓకే, సో టెక్స్ట్ హైలైట్ చేసినావు, ఎడిట్ మీద క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసినావు, ఏమవుతుంది ఆ టెక్స్ట్ అనేది కాపీ అవుతుంది అంతే. టెక్స్ట్ వుడ్ బి కాపీడ్ ఫ్రమ్ ది డాక్యుమెంట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద క్లిప్ బోర్డ్. ఓకే, టెక్స్ట్ వుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది డాక్యుమెంట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద క్లిప్ బోర్డ్. టెక్స్ట్ ఫ్రమ్ ద క్లిప్ బోర్డ్ వుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద డాక్యుమెంట్ ఎట్ ద ప్లేస్ వేర్ ద కర్సర్ ఈస్ బ్లింకింగ్. ఓన్లీ 2 and 3. ఏమంటుంది మనకి వాట్ వుడ్ హ్యాపెన్ అంటుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, టెక్స్ట్ వుడ్ బి కాపీడ్ ఫ్రమ్ ది డాక్యుమెంట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద క్లిప్ బోర్డ్, క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిపోద్ది. టెక్స్ట్ వుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద క్లిప్ బోర్డ్ అంటే ఇది ఏంటంటే కట్, మన కట్ ఆప్షన్ నొక్కినప్పుడు ఇది అవుతుంది అన్నట్టు. ఓకే, సో కాపీ అయితే మాత్రం ఫస్ట్ది రైట్, కట్ అని ఇస్తే మాత్రం సెకండ్ది. టెక్స్ట్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ వుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద డాక్యుమెంట్ ఎట్ ద ప్లేస్ వేర్ ద కర్సర్ ఈజ్ బ్లింకింగ్. ఇదేంటిదంటే పేస్ట్, మనం పేస్ట్ నొక్కినప్పుడు ఆ ప్లేస్లోకి ఈ క్లిప్ బోర్డ్లో ఉన్నది మొత్తం ఏమైంది అక్కడికి వెళ్ళిపోద్ది అన్నట్టు. ఓకే, అక్కడికి ప్లేస్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది. నెక్స్ట్ 49, ద బ్లింకింగ్ పాయింట్ విచ్ షోస్ యువర్ పొజిషన్ ఇన్ ద టెక్స్ట్ ఈస్ కాల్డ్ ఏమంటాం మనం కర్సర్ అంటాం. ఓకే, ఫర్ సీయింగ్ ద అవుట్పుట్ యూ సీ డాష్. అవుట్పుట్ కోసం మనం ఏం చూస్తాం, మానిటర్ చూస్తాం అంతే కదా. సో అవుట్పుట్ కావాలంటే ఏం చూస్తాం, మానిటర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 50 + 50 100 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. ఓకే, సో 100 క్వశ్చన్స్ అయిపోయినాయి, కొన్ని అటు ఇటుగా కలిసినే ఉన్నా సరే ఆల్మోస్ట్ ఒక 90 క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేసినాం. ఓకే, సో మ్యాక్సిమం వీలున్నంత వరకు అన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఎన్ని దొరికితే మీకు ఎంసీక్యూస్ మ్యాక్సిమం అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికీ మీ కంప్యూటర్ క్లాసెస్ జాయిన్ అవ్వాలని ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, జాయిన్ అవ్వచ్చు. మీకు టోటల్ కోర్స్ తీసుకోగలను అనుకుంటే మాత్రం తీసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, సో కంప్యూటర్స్ ఒకవేళ కావాలంటే జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.